హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ముందుకు ఒక చిన్న విషయము. నేను రీసెంట్గా బ్రహ్మంగారి మఠం అయితే వెళ్ళాను అనమాట. నాకు బ్రహ్మంగారి నివాసాన్ని అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాలనిపించింది. ఎందుకంటే మేము 2002-2007 వరకు మేము బ్రహ్మంగారి మఠంలోనే స్టే చేసామన్నమాట. మేము మా డాడీ అప్పుడు అక్కడ ఎంప్లాయీగా వర్క్ చేసేప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళము. సో అప్పుడు మాకు అది చాలా నియర్ బై ఉండేది, మా స్కూల్కి బిసైడే అనమాట. సో పక్క లైన్లోనే మేము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చూడొచ్చు, రావచ్చు. కానీ అప్పుడు దాని విలువ మాకైతే నిజంగానే అప్పుడు తెలియదు. బట్ నాకు ఇప్పుడైతే బ్రహ్మంగారి నివాసం అనేది చూడాలి అని నాకు నిజంగానే అనిపించింది. బట్ అందుకే నేను వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఇప్పుడు ఏదైతే నేను ఫ్లెక్సీ చూపించానో అది పోలేరమ్మ చేత నిప్పు తెప్పించినటువంటి ప్లేస్ అనమాట అది. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ గేట్లో ఉంది కదా, వన్స్ ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఒకప్పుడు ఇదంతా రెనోవేట్ చేయించేశారు. బట్ ఇంతవరకు ఇలా లేదు, ఒక పాతకాలపు ఇది అనమాట. లెఫ్ట్లో చూస్తేను ఇది ఈ డోర్ లోపల మనకి మనం వాస్తవానికి చెప్పాలంటే లోపలికి కూడా వెళ్ళే యాక్సెస్ ఉండింది ఒకప్పుడు. మేము రెగ్యులర్గా చాలా దగ్గర నుంచి విజిట్ చేసిన ప్లేసే ఇదంతా. బట్ ఇప్పుడు నాకు సడన్గా చూసేలోపు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత, అంటే దగ్గర ఒక 20-21 ఇయర్స్ తర్వాత నేను బ్రహ్మంగారి మఠం ప్లస్ ఆ నివాసాన్ని విజిట్ చేయడం అనేది నిజంగానే నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పట్లో బ్రహ్మం గారు జింక కొమ్ముతో రాత్రికి రాత్రే నీళ్ల బావిని తవ్వారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో కూడా రాసి ఉంది. అదే ప్రకారమే ఇప్పుడు నేను చూపించేటువంటి బావి కూడా సేమ్ అదే బావి, ఆయన తవ్వినటువంటి బావే. ఇక్కడ కొంతమంది జనాలు మాత్రం బాగా నమ్మేటువంటి విషయం ఏంటంటే ఆ నీరును కొంతమంది గంగాజలం లాగా ఇంటికి తీసుకెళ్తున్నారు, కొంతమంది అక్కడే తాగుతున్నారు, కొంతమంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటర్ని కనీసం టచ్ చేయాలి అనే ఆ ఫీల్ అయితే ఇది చూస్తున్నారు. ఇక్కడ ఇది కూడా సేమ్ అదే నివాసంకి సంబంధించింది. చిన్న చిన్న ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, అందులో కనీసం కొంచెమైనా లోపల ఏముందో చూద్దాము అనే ఆతృతతో జనాలు ఉంటారు కదా. జనరల్గా మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది లోపల ఏముందో అనేది. ఇప్పుడున్న పీపుల్కి అయితే, కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రతిదీ అక్కడ వాళ్ళకి ఏం తెలియదు. ఒకప్పుడు మేమున్నప్పుడు, మా ఏజ్లో ఉన్నప్పుడు అయితే మాకు క్లియర్గా ప్రతిదీ లోపలికి వెళ్ళి మేము ఈవెన్ టచ్ చేసేంత ఫెసిలిటీ కూడా ఉండింది ఒకప్పుడు. మనకు ఆ విజువల్ కూడా లైటింగ్ సరిగా లేదు కాబట్టి మనకి తెలియట్లేదు. కానీ లోపల ఆయన చెప్పులు, ఆయన పాదరక్షలు, ఆయన యూజ్ చేసిన సంథింగ్ ఏవో ఉంటాయి కదా, అవి అయితే అందులో ఉన్నాయన్నమాట. నాకు దొరికినంత వరకు నేను ఫుటేజ్ తీసుకోవాలన్నంత వరకు నేను మోస్ట్లీ ట్రై చేసే మీకు ఫుటేజ్ అయితే నేను ఇచ్చే ప్రయత్నమే చేశాను. చూడండి కావాలంటే ఆ వాటర్ ఇది అంతా, ఈ అట్మాస్ఫియర్ అంతా, ఇదంతా రీసెంట్గా రెనోవేట్ చేశారనమాట. ఒకప్పుడు ఇదంతా లేదు, ఒక ఇల్లు, ఖాళీ ఇల్లు, జస్ట్ లోపలికి వచ్చిన ఎంట్రన్స్ ఉండేది. అదే అనమాట ఈ భాగం పూర్తిగా. ఒకసారి ఎవరైనా విజిట్ చేయకపోతే డెఫినెట్గా బ్రహ్మంగారి నివాసాన్ని అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నా నుంచి మీకు మంచి మంచి కంటెంట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో డెఫినెట్గా నేను మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్.